మీరేమంటారు? సబబవునా కాదా? ఇంకో పక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు తమ్ముళ్ళు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ భూమి కాదు, జగన్ అకౌంట్ రాసేసుకుంటున్నాడు. ఆయన ఒక పోర్టల్ పెట్టాడు, క్రిటికల్ రివర్ పోర్టల్ అంట, కాలిఫోర్నియాలో ఉంటుంది. ఈయన బినామీ ఉంటాడు, అందులో మీ రికార్డ్స్ అన్ని పెడతాడంట. పెట్టి పట్టాదారు పాస్ పుస్తకం లేదు, 10-1 లేదు, అడంగల్ లేదు. మీకు ఫోటోస్టాట్ కాపీ ఇస్తారు, జిరాక్స్ కాపీ ఇస్తాడంట. ముడ్డి కూడా తుడుచుకోవడానికి మరి కాదా జిరాక్స్ కాపీ? అవునా కాదా? అది మీకు ఇస్తాడంట. అది ఇచ్చి ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుంటాడంట. మీ ఆస్తి తాకట్టు పెడతాడంట. లేకపోతే టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒకటి పెడతాడంట. ఆయన కూడా ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, జలగన్న మనిషి. పెట్టి మీరు అమ్మాలన్నా కొనాలన్నా జలగ పర్మిషన్ కావాలంట. ఒకవేళ ఆయన కాదు అంటే మీ పని గోయిందా గోయిందా. మీరు అనుకోవచ్చు రైతులకే వర్తిస్తుందని, మీ ఇల్లు కూడా అంతే, 1 సెంటు భూమి కూడా అంతే. మీ అందరి జుట్టు జలగన్న పెట్టుకొని మిమ్మల్ని మా తమ్ముడు చెప్పినట్టు కటింగులు చేయడానికి. ఏం తమ్ముళ్ళు మీకు అనిపించలేదా ఇప్పుడు నేను చెప్పింది? అర్థమైందా? ఇదేం చేద్దాం? మీరు కూడా ఊరూరు చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి చించేమని. ఇది ఈ యాక్ట్ వస్తే మీ నియోజకవర్గం భూములన్నీ పెద్ద ఎవరో పాపాల, ఇతర మనిషి కాదు, మానవత్వం లేదు. నేను అనుకోనున్నా, కిరణ్ కుమార్ రెడ్డి అనుకోనున్నా, మళ్ళా నువ్వు తిరిగేవాడివి ఆ పాపాల పెద్దిరెడ్డి అని అడుగుతున్నా. రాదనుకుంటున్నావా అవకాశం? శాశ్వతం అనుకున్నావా నువ్వు? దేవుడు కంటే గొప్ప అనుకున్నావా నువ్వు? అందుకే చెప్తున్నా తమ్ముళ్ళు, నేను అందుకే ఈసారి మోడీ గ్యారంటీ ఉంది, బాబు సూపర్ 6 ఇచ్చాం. పవన్ కళ్యాణ్, షణ్ముగ